పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది. చాలా మందిలో ఇది ఒక రకమైన కొంతవరకు జెనెటిక్ కనెక్షన్ ఉన్న ప్రాబ్లం. సో, తల్లిదండ్రులకి ఆస్తమా ఉన్నట్టయితే పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఆ పిల్లల్లో అంటే ఈవెన్ కొంతమందిలో వాళ్ళ సిబ్లింగ్స్‌కి కూడా ఆస్తమా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో, పిల్లల్లో ఎక్కువగా కనపడి బట్ వాళ్ళు వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళు మెల్లిమెల్లిగా వాళ్ళ బాడీ హెల్త్‌ని పెంచుకుంటూ, ఇమ్యూనిటీని పెంచుకుంటూ వాళ్ళు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మెల్లిమెల్లిగా దాని నుంచి బయటపడగలుగుతారు. అంటే వాళ్ళు జనరల్‌గా గోయింగ్ ఏజ్ వచ్చేంత వరకు చాలా మందిలో ఆస్తమా చాలా వరకు తగ్గిపోవడం గానీ, కంట్రోల్‌లో ఉండడం గానీ జరుగుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ చాలామందిలో తగ్గిపోవచ్చు, కానీ కొంతమందిలో ఎవరికైతే ఆ జెనెటిక్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువగా ఉంటుందో, ఎవరిలోనైతే చిన్నతనం నుంచి ఆస్తమా ఎక్కువ సివియర్‌గా ఉంటుందో, వాళ్ళలో అది నెక్స్ట్ లెవెల్‌కి అంటే అడాలసెంట్ ఏజ్‌కి గానియండి, ఆ తరువాత ఈవెన్ అడల్ట్ ఏజ్‌కి కూడా అది కంటిన్యూ అయ్యి సివియర్ ఆస్తమా కింద మారే అవకాశం ఉంటుంది.